బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లిన కారు బోల్తా పడింది. మధ్యలో బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారు నడిపినట్లు గుర్తించారు. ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతని మిత్రుడికి గాయాలయ్యాయి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది. కారు ఫుట్పాత్ పైకి చేరుకుని చెట్టతో పాటు అక్కడున్న టెలిఫోన్ స్తంభం పైకి ఎక్కి అమాంతంగా కారు బోల్తా పడింది. కారు లోపల ఇరుక్కుపోయిన ఇద్దరిని స్థానికులు బయటకు వెలికితీశారు. కారు డ్రైవర్ సాకేత్ రెడ్డికు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు 146 పాయింట్లుగా నమోదైంది. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని జూబ్లీ హిల్స్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అయితే ఈ ఘటన ఏ సమయంలో జరిగింది? అర్ధరాత్రి కారులో ఉడుకున్న ఇద్దరు ఒక్కసారిగా కార్ స్పీడ్ గా ఒక పోల్ కి తాకితే అక్కడి నుంచి బోల్తా పడిందని చెప్పి కూడా స్థానికులు గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు కావడంతోనే వారిని ఆసుపత్రికి తరలించారు. మధ్యలో కార్ డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ రాత్రి 12-1 మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు పోలీసులకు చెప్పడంతో ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా ఆయన మద్యం తాగి డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. గాయాలయ్యాయి కాబట్టి ఇద్దరిని ఆసుపత్రికి ప్రస్తుతం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, ఆ సమయంలో అంటే వేరే వెహికల్స్ కి ఏమి ఇబ్బంది వాటిల్లలేదా? వీళ్ళు వస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి వెహికల్స్ ఎదురుగా రాకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే వీరి కారే అక్కడ నుంచి ఫుట్పాత్ పైకి ఎక్కి ఆ తర్వాత ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. ఆ తర్వాత వాళ్ళు కారులోనే ఇటుకపోయారు. అయితే స్థానికులు పోలీసులు వారి డోర్ ఓపెన్ చేసి వారిని బయటికి తీయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ కి తరలించారు. థ్యాంక్ యూ సురేష్.